సో ఇక ఈ మరొకసారి ఏమవుతుందంటే చర్చ మళ్ళీ లాక్డౌన్ రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. గ్యాసు సిలిండర్, ఈ గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ కూడా నిల్వలు తక్కువగా ఉన్నాయని ఒక చర్చ జరుగుతున్నది. సో హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఇప్పటికే హోటల్స్, హాస్టల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో గ్యాస్ మీద చర్చ జరుగుతున్నటువంటి వేళ సో ఏం చెప్తారు సార్? కేంద్రం ఏమో 6 నెలల నిల్వలు అని చెప్తా ఉంది. బట్ జనాలు మాత్రం కొంత పానిక్ అవుతా ఉన్నారు. హోటల్స్ వీళ్ళందరూ కూడా మేము ఎట్లా బ్రతకాలి, మా పరిస్థితి ఏందని చెప్పేసి లబోదిబమంటున్నటువంటి పరిస్థితి. గ్యాస్ గురించి ఏం చెప్తారు? దీని గురించి నోరు మెదపాల్సింది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు. ఓకే, వారి యొక్క విదేశీ విధానం ఏ విధంగా ఉంది, విదేశాలతో బాంధవ్యాలు ఏ విధంగా పెంచుకున్నారు, వాళ్ళ యొక్క వ్యాపార వాణిజ్య ఒప్పందాల్లో భాగాలేంటి అనేది అవన్నీ కూడా నోరు తెరవాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోడీ గారు చెప్పాలి. వాళ్ళ విదేశీ వ్యాపార వాణిజ్య ఒప్పందాలప్పుడు, అమెరికాతో జరిగిన ఒప్పందాలప్పుడు కూడా వారు ఎప్పుడూ నోరు మెదపలే. ఈ ఒప్పందాలు తప్పు అని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక పర్యాయాలు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళం. ఇవి రైతులను దెబ్బతీస్తాయి, ఇక్కడ ఉండే మన దగ్గర ఉన్న చమురు విధానాన్ని దెబ్బతీస్తుంది, మనని ఒక వ్యవసాయ ఉత్పత్తులను గిట్ట మనం ఇక్కడ ఈ రాష్ట్రంలోకి అనుమతించినట్టయితే మన దేశ రైతులు దెబ్బతింటారు అని చెప్పి, ఈ సుంకాలు గిట్ట ఈ విధంగా పోయినట్టయితే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటారని చెప్పి అనేక పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పటికీ అంకుశం బట్టి పొరుస్తూనే ఉన్నారు వారిని. ఓకే, మీరు చేస్తున్న విధి విధానాలు తప్పు, ఈ భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, మీరు భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టుతున్నారు, మీరు ఏ విషయాన్ని కూడా పార్లమెంట్లో కూలంకషంగా చర్చిస్తలేరు, చర్చకు మమ్మల్ని అనుమతిస్తలేరు, ప్రజలకు మీరు సమాధానంగా చెప్పట్లేదు, జవాబుదారితనంగా ఉండట్లేదు అని చెప్పి అనేక అంశాల సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళ అంతెందుకు మన ఆపరేషన్ సింధు అప్పుడు కూడా మనం పాకిస్తాన్ పైన దాడి చేస్తున్నాం, ఆపరేషన్ సింధు అప్పుడు ఎవరికి చెప్పకుండా, ఎటువంటి చర్చ లేకుండా, క్యాబినెట్లో కూడా చర్చించకుండా, జనరల్గా ప్రజాస్వామ్యం ఆనవాయితీ ఏంది, ప్రతిపక్ష నాయకులు పిలుస్తారు. ప్రతిపక్ష నాయకులను అలాగే అనేక మంది ఎవరైతే ఈ సమాజంలో పలుకుబడి అయిన వ్యక్తులుండి దేశ సార్వభౌమత్వం కొరకు కానీ, దేశం యొక్క అస్తిత్వం కొరకు కానీ పోరాడిన వాళ్ళు, వాటి కొరకు పరితపించే వాళ్ళను కూడా తీసుకొని ఒక అడ్వైస్ తీసుకుంటారు. వాళ్ళు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని సంప్రదించలే, అది విరమించినప్పుడు కూడా ప్రతిపక్షానికి సంబంధించలే. పైపెచ్చు ట్రంప్ గారు ఏమన్నారు, ఇవాళ నేను చేయబట్టి ఈ యుద్ధం ఆపింది, నేనే ఆపినంటే దాని మీద కూడా మోడీ గారి ఎప్పుడు సమాధానం నోరు విప్పలే. ఇవాళ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఏమన్నారు, ఇవాళ తెలంగాణ దేశ ప్రజలందరూ కూడా ఒకటే అనుకున్నారు, ఇవాళ పీఓకే మనకు బాగా అంతర్భాగం అవుతుంది, భారతదేశంలో అంతర్భాగం అవుతుంది, బలూచిస్తాన్ లిబరేషన్ అయిపోతుంది అని అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రి యుద్ధాన్ని ఆపేసినరో, మోడీ గారి ఆజ్ఞ మేరకు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మళ్ళీ పాత జనమందరూ కూడా ఇందిరాగాంధీ పేరు తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు అయితే బంగ్లాదేశ్ను పాకిస్తాన్ ఇట్లా చేసింది, బంగ్లాదేశ్ నడదీసింది, ఒక దుర్గామాత, ఒక శక్తి అని చెప్పి వచ్చింది. అవునా కదా? నేను చెప్పట్లేదు, నేను ఇవాళ మీరు చూసినట్టయితే ఎక్కడ ఎప్పుడు చూసినా మీరు యొక్క ఆపరేషన్ సింధూర్ ఆగిన తర్వాత ప్రజల్లో వచ్చిన చర్చ ఇది. దాని తర్వాత ఇవాళ ఇరాన్ యుద్ధంలో ఉన్నది, ఒక దేశ అధినేతను ఇంకొక దేశం చంపినప్పుడు కనీసం నువ్వు వానికి సానుభూతి తెలిపాల్సిన అంశంలో కూడా నోరు మెప్పలే నువ్వు. ఎలా అంటే భారతదేశము తన సార్వభౌమత్వాన్ని మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లిందా అని అంటున్నారు తెలంగాణ దేశ ప్రజలందరూ కూడా. ఇవాళ వారి అడుగులకు మడుగులు వచ్చే విధంగా మనం నడుచుకుంటున్నామా అంటున్నారు. ఇవాళ నువ్వు ఇజ్రాయెల్కి పోయి పోయి రాగానే 2 రోజులకే యుద్ధం వచ్చింది. అక్కడ ఏమైందో తెలియదు. మరి నువ్వు యుద్ధం చేయమని వచ్చినావా, నువ్వు ట్రంప్ దూతగా పోయినావా, ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళ ఇప్పుడు ట్రంప్ అంటే గుర్తొస్తుంది సార్, చాలా ఎఫ్స్టీన్ ఫైల్కి సంబంధించి కూడా మన బీజేపీకి సంబంధించిన అగ్రనేతల పేర్లు ఉన్నాయి. ట్రంప్ చేతిలో మోడీ ఉన్నాడంటే ఎఫ్స్టీన్ ఫైల్లో మోడీ పాత్ర కూడా ఉందా అని ఒక క్వశ్చన్ ఇటు కాంగ్రెస్, ఇక కామన్ పీపుల్ కూడా తలెత్తా ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, జనం అనుకుంటాను మీరే అంటారు కదా, ఇవన్నీ అంశాలను తీసుకున్నట్టయితే, పరిగణలోకి తీసుకున్నట్టయితే సింధూర్ ఆపరేషన్ సింధూర్ నేను చెప్పినట్టు జరిగిందన్నారు. ఇలా చమురు కొనుగోలు కూడా రష్యా నుంచి మీరు కొనుక్కోమని చెప్తేనే మనం కొనుక్కోవాలంటే, ఇలా ట్రంప్ చెప్తే వెనిజులా నుంచి నువ్వు కొనుక్కోవాలంటే వెనిజులా నుంచి కొనుక్కుంటాడు. అప్పుడు
వెనజులా రాత్రి ఆక్యుపేషన్ కదా. అవును. మీరు ఎక్కడి నుంచి మీకు, ఎందుకంటే మీరు చమురు రష్యా నుంచి కొనడం వల్ల దాని ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, మళ్ళీ మీకు ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది అని చెప్పి నువ్వు కొనుగోలు ఆపాలంటే మన రిలయన్స్ వాళ్ళు కొన్న పడవలు కూడా, నావలు కూడా వెళ్ళిపోయినాయి తిరిగి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.